నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ 4 1:3 సంబంధించిన అభ్యర్థులు అయితే గాంధీ భవన్కి వచ్చారు. వినతి పత్రం వేయడానికి వచ్చారు. వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఏంటి అసలు విషయం ఏంటి అన్న? మేము యాక్చువల్లీ గ్రూప్ 4 1:3లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. మా ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ఏమైందంటే 1:3 డీవీ గిట్లా మాదంతా కంప్లీట్ అయింది. మా ఫైనల్ లిస్ట్ రావాల్సి ఒకటే ఉంది మాకు. అది ఫైనల్ లిస్ట్ వచ్చే కంటే ముందు చాలా నోటిఫికేషన్ల యొక్క డీవీస్ కానీ ఇంకా వేరే ఏం కంప్లీట్ కాలేదు. సో వేరే ఉద్యోగాలు అంటే మిగతా 15-16 డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అవి ఎప్పుడో తెలియదు కాబట్టి అందులో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులో డీవీకి అటెండ్ అయ్యి ఉన్నారు. సో కాకపోతే మా డీవీ అయిపోయేసరికి మళ్ళీ వాళ్ళ డీవీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉద్యోగాలు జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ 4 అనేది చిన్న ఉద్యోగం కాబట్టి ఆ ఉద్యోగాలు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు వాళ్ళ 1:1 లిస్ట్లో వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ ఆల్ టికెట్ నెంబర్ మీరు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగాలు జాయిన్ కారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దీనికంటే పెద్ద ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి. అందుకని మేమేం చెప్తుంటే ప్రభుత్వానికి ఒక అన్విల్లింగ్ ఆప్షన్ అనేది ఇచ్చేస్తే ఎవరికైతే మాకు ఈ ఉద్యోగం ఇష్టం లేదు, వేరే ఉద్యోగం జాయిన్ అయితే ఈ ఉద్యోగం ఇష్టం లేదని వాళ్ళు అన్విల్లింగ్ ఆప్షన్ వాళ్ళు పెట్టేసుకుంటారు. అన్విల్లింగ్ ఆప్షన్ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళతో మీరు ఫైనలిస్ట్ ఇచ్చేసేయండి మేము అంటుంది. 1:3 క్యాండిడేట్ తోటి మిగిలిన వాళ్ళతో ఫైనలిస్ట్ ఇవ్వాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. అన్విల్లింగ్ ఆప్షన్ అది ఇస్తే ఇది పాసిబుల్ అవుతుంది. అంతే తప్పితే ఇంకా వేరే మార్గం అనేది ఉండదు. దీనివల్ల ఏమైందంటే 2000 నుంచి 3000 వరకు బ్యాక్లాగ్ పోస్టులు అనేవి బ్యాక్లాగ్ లేకుండా ఉద్యోగాలు ఫిల్అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి విధానానికి జీవో నెంబర్ 81 కానీ 544 జీవో కానీ ఎటువంటి అడ్డంకి మాత్రం ఉండదు. గతంలో కూడా ఒకనొక టైంలో టీఎస్ఎల్బీఆర్ బోర్డు ఏం చేసిందంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు రెండింటికి రిజల్ట్ ఒకేసారి వస్తున్న క్రమంలో పర్సన్ టు పర్సన్ మెయిల్ పంపించింది. టీఎస్ఎల్బీఆర్ బోర్డు పర్సన్ టు పర్సన్ మెయిల్ పంపించి మీరు ఈ జాబ్కి మీరు విల్లింగ్ ఉన్నారా లేరా, విల్లింగ్ లేకుండా వాళ్ళని లిస్ట్లో నుంచి వాళ్ళ పేరు తీసి వేరే వాళ్ళకి ఇచ్చేసింది అన్నట్టు. 1:2 వేరే వాళ్ళకి. మేము కూడా అదే రిక్వెస్ట్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మేము అనుకుంటున్నాము. ఇప్పటివరకు కూడా మేము బల్మూరి వెంకట్ గారిని కలిసాము, మళ్ళీ తిమ్మార్ మల్లన్న కలిసాము, కోదండరామ్ సార్ని కలిసాము, మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ని కలిసాము, మళ్ళీ సిఎస్ మేడంకి లెటర్ రాసాము, జిఐడి డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాసాము, టీఎస్పీఎస్కి దగ్గర ఒక 4-5 సార్లు లెటర్ రాసాము, సెక్రటరీ సార్ని కూడా ఒకసారి కలిసాము, ఇంతవరకు కలిసాము. సో ఇప్పుడు ఇది కింది స్థాయిలో మనం కలిసినట్టు ఇప్పుడు గ్రౌండ్ మంత్రుల స్థాయికి తీసుకొని పోతే సమస్యని కొంచెం తొందరగా సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మేము గాంధీ భవన్కి రావడం జరిగింది. అదే ఇప్పుడు చెప్పినట్టుగా చాలా మందిని కలిశారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కానీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా పెద్దలను కూడా కలిశారండి. అప్పుడు కలిసినప్పుడు కూడా వాళ్ళ నుండి వచ్చిన స్పందన ఏంటి, ఏం భరోసా ఇచ్చారు? చేస్తాం అంటున్నారు కానీ మాకు కరెక్ట్ ఇంతకుముందు ఎమ్మెల్సీ వాళ్ళు కానీ మంత్రుల దగ్గర ఫస్ట్ టైం వస్తున్నాం అన్నట్టు. వాళ్ళు టీజీపీసీ మేము ఆ బోర్డు దగ్గరికి వెళ్తామంటే ఓన్లీ గవర్నమెంట్ చేతిలో మేము ఎలాంటి రూల్స్ అవే ఫాలో అవుతాం కానీ మేము కొత్తగా రూల్స్ క్రియేట్ చేయలేము అన్నారు. కాబట్టి అది మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే మంత్రుల దగ్గర గవర్నమెంట్ చేతుల దగ్గర గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఒకవేళ జీవో తీసుకొస్తే మేము దాన్ని ఫాలో అవుతామని వాళ్ళు అంటున్నారు. అదంటే అందుకే మేము మంత్రికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఎక్కడ నుండి వచ్చారు మీరు? ప్రధానంగా మా సిద్దిపేట నుంచి వచ్చాము. మాది తడకపల్లి. సిద్దిపేట నుంచి వచ్చాము. ఒక పర్సన్కి 2-3 జాబ్లు వచ్చడము, 4 జాబ్లు వచ్చడం వల్ల ఐ క్యాడ్ చూస్ చేసుకుంటే కానీ లో క్యాడ్ చూస్ చేసుకోడు. మన గ్రూప్ 4 ఉద్యోగం అనేది చిన్న స్థాయి ఉద్యోగము. అందువల్ల మన అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చేసి మనకు అతను ఐ క్యాడ్ ఉన్న అతను ఐ క్యాడ్కి వెళ్ళేటట్టు, మన లో క్యాడ్ లో క్యాడ్ ఉండేటట్టు బ్యాక్లాగ్ ఉండకుండా మన నోటిఫికేషన్ అని మనకు ఇచ్చిన ఉద్దేశం ఏందో ఉన్నదో ప్రభుత్వం ఇచ్చిన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా అన్ని భర్తీ చేసేటట్టు బ్యాక్లాగ్ ఉండకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి చర్య తీసుకోవాలని మేము వచ్చేసాం. గ్రూప్ 4 సంబంధించిన ఏదైతే ఉందో 1:3 అభ్యర్థులు మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే హై జాబ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలాగో అన్విల్లింగ్ అనే ఆప్షన్ ఒక ప్రభుత్వం తీసుకొస్తే మాత్రం ఎవరైతే మిగతా బ్యాక్లాగ్స్ ఉంటాయో ఆ బ్యాక్లాగ్స్ వరకు నెక్స్ట్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది. కోర్టు చిక్కులు కూడా ఎలాంటివి ఉండవు కూడా అని చెప్పారు. అయితే ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ నిర్ణయం తీసుకుని మాత్రం బ్యాక్లాగ్స్ లేకుండా చాలామందికి లబ్ధి జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ గ్రూప్ 4 సంబంధించిన అభ్యర్థులు అయితే గాంధీ భవన్కి వచ్చి మినిస్టర్కు వినతి పత్రం వేయడానికి అయితే వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. చూడాలి మరి వాళ్ళకి సంబంధించిన దాన్ని ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో. కెనపర్సన్ మసూదంతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.